బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 65 అల్ జామె. మన దేహంలో దేవుడు 5 ఇంద్రియాలను అమర్చాడు. అవి చూపు, వినికిడి, రుచి, వాసన మరియు స్పర్శ. వీటిలో చూపు ప్రధానమైనది. అందుకే పంచేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అంటే అన్నిటిలో కళ్ళు ప్రధానమైనవి. అన్ని అవయవాలుండి కళ్ళు లేకపోతే జీవితమే అంధకారం అవుతుంది. అలాగని కత్తిమ్మవి అప్రధానమైనవని ఎంతమాత్రమూ కాదు. వినే శక్తి లేకున్నా ఎన్నో విధాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రుచి చూసే నాలుకే లేకపోతే మనిషి ఏమీ తినలేడు. జ్వరంతో లంకణాలు చేసిన మనిషి ఏమీ తినలేడు. ఎందుకంటే అతని నాలుక రుచే మారిపోతుంది. ఏది తిన్నా చప్పగానే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల పళ్ళు, ఆహార పదార్థాలు ఉన్నాయి. ఎవరికి ఏ రుచి అంటే అభిరుచో వారు వాటినే సేవిస్తూ ఉంటారు. జిహ్వ లేకపోతే ప్రపంచంలో ఉన్న ఏ వస్తువును ముట్టుకోడు మనిషి. వహ్వ, జిహ్వ ఎంత ప్రధానమైనదో దీన్ని బట్టి తెలుస్తుంది. మనిషి సువాసనలు వెదజల్లే వాతావరణంలో ఎంతసేపైనా ఉండగలడు. అలాంటి వాతావరణంలో తన పనులు కూడా సక్రమంగా నెరవేర్చగలడు. వాతావరణం దుర్గంధపూరితమైతే అన్ని విధాలా అతనికి ముప్పు తప్పదు. అందుకని పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటాం. అలాగే శరీరానికి కూడా స్పర్శ జ్ఞానం ఉంది. శరీరం స్పర్శను కోల్పోతే ఎన్నో అనర్థాలు వాటిల్లుతాయి. అంటే ఇలాంటి అద్భుతమైన ఇంద్రియాలను ఒక చోట ప్రోగు చేసి, అంటే మన శరీరంలో అమర్చి ఈ ప్రపంచ వ్యవస్థ నడిపిస్తున్నాడు దేవుడు. అల్ జామె అంటే ప్రోగు చేసేవాడు, ప్రళయ దినాన మానవులను సమావేశపరిచేవాడు అని అర్థం. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల మనుషుల్ని, జాతుల్ని, పంటల్ని ప్రోగు చేసి ప్రపంచాన్ని నడిపిస్తున్నవాడు కూడా ఆ అల్లాయే. ఇక ఇంటి నిర్మించాలంటే రాళ్ళు, ఇటుకలు, ఇసుక, ఇనుము ఇంకా ఎన్నో పరికరాలు కావాలి. అలాగే ఈ ప్రపంచాన్ని సాఫీగా నడిపేందుకు లెక్కలేనన్ని జీవ నిర్జీవాలను సృష్టించి ఒకే ప్రపంచ వ్యవస్థలో ప్రోగు చేసి వేటి పని వాటి ద్వారా నెరవేరేలా ఏర్పాటు చేసినవాడు ఆ అల్లాయే. ఇక్కడ ప్రవక్తల్ని, రాజులను, డాక్టర్లను, ఇంజనీర్లను ఇంకా ఏ రంగానికి ఎవరి అవసరమో వారందరినీ ఇంకా సామాన్య మానవుల్ని ఈ ప్రపంచ వ్యవస్థలోనే ప్రోగు చేసి ఎవరి పని వాళ్లకు అప్పజెప్పాడన్నమాట. అందరినీ ఇక్కడ ఎలా ప్రోగు చేశాడో ప్రళయం తరువాత కూడా సర్వ మానవుల్ని మళ్ళీ ప్రోగు చేసి వారి కర్మల గురించి ప్రశ్నించే సమర్థత కూడా ఒక్క దేవునికే ఉంది. ప్రభు, నీవు నిశ్చయముగా మానవులందరినీ ఒక రోజున సమావేశపరుస్తావు. ఆ రోజు రావటంలో ఏ మాత్రము సందేహం లేదు. దివ్య ఖురాన్ 3:9.